మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 7.1 గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదమ్మా. ఎక్సర్సైజ్ 7.1లో ఓపెన్ చేయండి ఒకసారి, పేజ్ నెంబర్ 159. సో దాంట్లో మనకి 15 ప్రాబ్లమ్స్ కంప్లీట్గా అయిపోయాయి. రిమైనింగ్ 16th one. Find the mode of all digits used in writing the natural numbers from 1 to 100. 1 నుంచి 100లో ఎక్కువ టైము యూజ్ చేసిన నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? 16th one. Find the mode of all digits. Mode of all digits used in writing the natural numbers from 1 to 100. From 1 to 100. 1 నుంచి 100 వరకు ఏ నెంబర్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము అనేది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ నెంబర్. మోడ్ అంటే అదే కదమ్మా, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యే నెంబర్ని మనం మోడ్ అంటాం. అయితే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది మరి 1 to 100లో ఏ నెంబర్ ఎక్కువగా మనం యూజ్ చేసాము అనేది? ఒకసారి 1 to 100 వరకు నెంబర్స్ ఇక్కడ రాసుకుందాం. ఆ రాసుకొని ఎన్ని టైమ్స్ ఫ్రీక్వెంట్లీగా రిపీటెడ్ అవుతుందో అది చూద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. 1 to 100 అన్నారు కదా, అందుకని 1 నుంచి 21 22 23 24 25 26 27 28 29 30. నెక్స్ట్ 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. ఓకేనా? ఇప్పుడు మనము నెంబర్స్ ఫ్రీక్వెన్సీ రాసుకుందాం. నంబర్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది అని అర్థం. ఓకేనా? ఫస్ట్ నెంబర్స్లో 0 ఉంది కదా, 0 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది చూసుకోండి ఒకసారి. ఎన్ని టైమ్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకేమన్నా ఉన్నాయా నెంబర్స్? ఏం లేవు కదా. కాబట్టి
11 times frequency, 0 frequency 11. నెక్స్ట్ నెంబర్ 1 తీసుకోండి. 1 ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఇక్కడ 1 2 3. ఇక్కడ 11లో 2 1s ఉన్నాయి కదా, కాబట్టి 2 లాగా కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మళ్ళీ ఇటు కూడా 12 13 14 15 16 17 18 19 20 21. ఒకసారి చూసుకోండి అమ్మా. 1 1 2 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఈ కాలం చూసుకుంటే 1 2 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ 1 టైము, ఇక్కడ 1 టైము, ఇక్కడ 1 టైమే, ఇక్కడ 1 టైమే, ఇక్కడ 1 టైము, 1 టైము, 1 టైము. ఇక్కడ వచ్చేసి 2 టైమ్స్ చూడండి. ఇక్కడ 1, ఇక్కడ 1. సో ఇక్కడ 2 టైమ్స్. టోటల్గా 10 + 2 12 13 14 15 16 17 18 19 20 21. అంటే 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 21. 1 యొక్క ఫ్రీక్వెన్సీ 21. నెక్స్ట్ 2 నెంబర్ 2 యొక్క ఫ్రీక్వెన్సీ. నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ చూసుకోండి. 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ 12 13 14 15 16 17 18 19. ఇక్కడ 20లో 20. మొత్తం 20 టైమ్స్ రిపీట్ అయింది. 20 టైమ్స్. నెక్స్ట్ 3 చూడండి. 3 ఇక్కడ ఒకటి ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. నెక్స్ట్ 12 13 14 15 16 17 18 19. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. 3 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇటు నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. 10 + 10 20 టైమ్స్. 20. ఇలా మీరు ఎన్ని నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళినా 4 కూడా 20 టైమ్సే వస్తుంది. అలాగే 5 20 టైమ్సే వస్తుంది. 6 20 టైమ్సే వస్తుంది. 7 20 టైమ్సే వస్తుంది. 8 20 టైమ్సే వస్తుంది. 9 కూడా 20 టైమ్సే వస్తుంది. కావాలంటే 9 ఒకసారి చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా? అలా ఎన్ని నెంబర్స్ తీసుకున్నా కానీ 20 టైమ్స్ వస్తాయి. బట్ 1 21 టైమ్స్, 0 11 టైమ్స్. వాట్ ఈస్ ద మోడ్? మోడ్ ఈజ్ మోస్ట్లీ ఫ్రీక్వెన్సీ నెంబర్. మోడ్ ఈజ్ మోడ్ వాల్యూ. మోడు మీనింగ్ ఏంటమ్మా? మోడ్ యొక్క మీనింగ్ ఏంటి? మోడ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ observation of the given data. Here 1 to 100 most frequented number is 1 to from 1 to 100 most frequent number is 1. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది మనకి 1 కదా. 1 ఒక్కటే 21 టైమ్స్ రిపీట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి మోడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ నెంబర్స్ కూడా రాసుకోండి మీకు అర్థం అవ్వడానికి. తర్వాత ఈ టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకున్న తర్వాత ఈ మ్యాటర్ రాసుకోండి. దేర్ ఫోర్ ఇది
నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సారీ 16th వన్ అయిపోయింది. నెక్స్ట్ 17th ప్రాబ్లం. అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ రా డేటా ఆర్. రా డేటా అంటే క్లమ్జీగా ఇవ్వడం, అంటే అది ఒక ఆర్డర్లో లేదు, అసెండింగ్ ఆర్డర్లో లేదు, డిసెండింగ్ ఆర్డర్లో లేదు, అలా ఉండే వాటిని మనం రా డేటా అంటాం. ఓకేనా. రా డేటా ఆర్ 5, 28, 15, 10, 15, 8, 24. ఇవి కొన్ని నెంబర్స్. ఈ నెంబర్స్కి ఏమంటున్నాడంటే యాడ్ 4 more నెంబర్స్, 4 more నెంబర్స్ అంటే 4 ఎక్స్ట్రా నెంబర్స్ని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేసి సో దట్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా రిమైన్ ద సేమ్. మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా రిమైన్ ద సేమ్. ఇప్పుడు వీటికి మీను మీడు వస్తుంది కదా, అవే మీను మీడు వస్తుంది కదా, ఆ వచ్చిన నెంబర్స్కే ఏం చేస్తున్నాడు, మీన్ వస్తుంది, మీడియన్ వస్తుంది, ఆ రెండు సేమ్ అంట. ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా ఉంది కదా, ఈ డేటాలో మీను మీడియన్ రెండు సేము, దానితో పాటు ఇంకా 4 నెంబర్స్ని యాడ్ చేయమంటున్నాడు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన డేటాకి మీను మీడియన్ సేమ్ అంటమ్మా. మీకు క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఏం అవ్వట్లేదు కదా. మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్రెడీ డేటాకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఆ ఇచ్చిన నెంబర్స్కి మీడియన్ అండ్ మీడు బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు వీటికి ఇంకొక 4 నెంబర్లని యాడ్ చేస్తే 4 నెంబర్లని యాడ్ చేసినా కానీ మీను మీడియన్ సేమ్ అవుతుందంట, మోడ్ మాత్రం ఒకటి పెరుగుతుందంట. అదే అన్నాడు. బట్ మోడ్ ఇంక్రీజెస్ బై 1. ఒకటి మనం పెంచడం వల్ల, ఆ 4 నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల మోడ్ అనేది ఏమవుతుందంట, ఒకటి ఇంక్రీజ్ అవుతుందంట. ఆ ఇంక్రీజ్ అయ్యే నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఇది కొంచెం ప్రాబ్లం పెద్దది, మీరు జాగ్రత్తగా వినాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ రా డేటా. 17th ప్రాబ్లం. 17th one కి ఆన్సర్. గివెన్ రా డేటా ఈజ్, గివెన్ రా డేటా ఈజ్ ఈక్వల్స్ ఏంటవి చెప్పండి అమ్మా. 5, 28, 15, 10, 15, 8, 24. దీనికి ఏమన్నాడు, ఇచ్చినటువంటి నెంబర్స్కి మీను అండ్ మీడియన్ బోత్ సేమ్ అన్నాడు కదా. సో ఫస్ట్ మనము ఆ మీన్ ఎంత మీడియన్ ఎంత అనేది రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ వస్తాయా రాదా అనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు గివెన్ రా డేటాలో ఫస్ట్ మనకి ఏం కావాలి, అర్థమెటిక్ మీన్ కావాలి. అర్థమెటిక్ మీన్ x బార్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటి, సిగ్మా xi by capital N, sigma xi 5 plus 28 plus 15 plus 10 plus 15 plus 8 plus 24 whole by 1 2 3 4 5 6 7 నెంబర్ 7. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి కదా, ఇక్కడ యాడ్ చేద్దాం. 28, 15, 10, 15, 24, 8, 5, 1 2 3 4 5 6 7. 8 plus 5 13, 13 plus 5 18, 18 plus 2 18 plus 4 22, 22 plus 8 30, 30 plus 5 35. Then write the 5 here, 3 here. Next 3 4 5 6 7 8 9 10 105 వచ్చిందమ్మా యాడ్. సో సమ్ ఆఫ్ ది డేటా 105 by 7. 7 టేబుల్లో 7 1s are 7, 7 1s are 7, 7 1s are 7, 7 పోతే ఇంకా 3 ఉంటుంది, ఎందుకంటే 10లో నుంచి మనం 7 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది కదా. సో 3 అంటే 35 అంటే 15. సో 15. Now x bar, that means
mean of the data, x bar is equal 15. ఓకేనా? సో ఇప్పుడు మనకి మీన్ వచ్చేసింది. మరి మీడియన్ కూడా 15 వస్తుందో రాదో అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేస్తామంటే ఫస్ట్ మనము అరేంజింగ్ ద అసెండింగ్ ఆర్డర్, arrange in the ascending order of the given data, given data ni ascending order lo arrange cheste cheppandi. First number is 5, again 8, next number is 10, next 15, next 24, next 28. Totally 1 2 3 4 5 6 7. 7 numbers లో మనకి మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 15. మీడియన్ అంటే మిడిల్ నెంబరే కదా. సో median of the data is 15. సో మనకి ఇక్కడ మీన్ ఇచ్చాడు, అదే మీన్ వచ్చేసింది, మీడియన్ వచ్చేసింది. బోత్ ఆర్ సేమ్ అన్నాడు కదా, రెండు సేమ్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మోడ్ చూద్దాం. మోడ్ ఆఫ్ ది డేటా 5, 8, 10, 15, 24, 28. So చూడండి, which one is repeated the number? The number is repeated in 15. ఇది ఒక్కటే రిపీట్ అయిపోయింది, మిగిలినవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్లు. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయొచ్చు? సో ఇక్కడ 15 మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కదమ్మా, మిగిలిన నెంబర్స్ అన్ని సింగిల్గా వచ్చాయి. 15 ఒకటి డబుల్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు. హియర్ 15 is repeated 2 times, so we can directly say that 15 is mode of the data. చూడండి, ఇక్కడ మోడ్ ఉంది కదా, మోడ్ కూడా మనకి 15 వచ్చింది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 15, మోడ్ 15 వచ్చింది. అలాగే ఇక్కడ ఏది మీడియన్ కూడా మనకి 15 వచ్చింది. నెక్స్ట్ మీన్ ఆఫ్ ది డేటా ఈజ్ ఆల్సో 15. మనకి మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ ఆల్సో 15. అన్నీ సమానంగా వచ్చాయి. ఒకే ప్రాబ్లం అంటే ఇచ్చిన ఒకే డేటాకి మీను, మోడు అండ్ మీడియన్ 3 సేమ్గా ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఇంతటితో అయిపోలేదు. ఏమన్నాడు వాడు? ఒక నెంబర్ని ఇదే డేటాకి ఇంకా ఎక్స్ట్రా 3 నెంబర్స్ని మనం యాడ్ చేయాలంట. 4 నెంబర్స్ని. ఏమన్నాడు క్వశ్చన్? ఒకసారి చూద్దాం. యాడ్ 4 more నెంబర్స్. ఇచ్చిన డేటానే కాదు, ఈ డేటాకి ఇంకా ఎక్స్ట్రా 4 నెంబర్స్ యాడ్ చేయండి. 4 నెంబర్స్ యాడ్ చేస్తే సో దట్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా రిమైన్ ద సేమ్. ఈ 4 నెంబర్స్ యాడ్ చేసినా కానీ మనకి మీను, మీడియను రెండు సేమ్ అంట. బట్ మోడ్ ఇంక్రీజెస్ బై 1. మోడ్ మాత్రం ఒకటి పెరుగుతుంది, మీను, మీడియను మాత్రం సేమే అవుతుంది అంటున్నాడు. అంటే ఈ నెంబర్స్కి ఇప్పుడు మనం ఇంకా 4 నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీను, మీడియను 15 ఉండాలి. మోడ్ మాత్రం ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. ఒకటి ఇంక్రీజ్ అవ్వాలంటే ఎంత అవ్వాలి? 16 అవ్వాలి. అంతే కదా, 16 అవ్వాలి. 16 అయితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. బట్ మోడ్ అంటే ఏంటి? అసలు మోడ్ మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్. అంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ 15 ఒక్కటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. కానీ ఇంకా ఎక్కువ టైమ్స్ ఒకటి పెరగాలి అని అంటే ఎంత పెరగాలి? ఒకటే కదా. అంటే 15కి 1 యాడ్ చేస్తే ఎంత?
16 ఇప్పుడు మనకి ఖచ్చితంగా మోడ్ అనేది 16 రావాలి అని మనకి పర్టికులర్ గా తెలిసిపోతుంది. ఎందుకు అంటే అకార్డింగ్ టు దిస్ గివెన్ ప్రాబ్లం, ఇచ్చిన ప్రాబ్లం ని బట్టి మనకి మోడ్ 16 అనేది తెలిసిపోతుంది. ఎందుకు అనంటే మీ మోడ్ కి ఒకటి పెరుగుతుంది అన్నాడు. ఓకేనా, ఒకటి పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దామంటే, చూడండి అమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమని రాయాలంటే మోడ్ ఈజ్ increased by 1, increased by 1, mode is increases by 1. For according to this problem, according to this problem, ఏమని చెప్పొచ్చు, mode is 16. That's why we added 3 numbers are. That's why we added numbers are. We added numbers are 16 x. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకు ఎక్స్ తీసుకున్నాను అని అంటే మళ్ళీ 4ది కూడా 16 తీసుకోవచ్చు కదా టీచర్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ 16 తీసుకుంటే మనకి 3 మీడియన్ సేమ్ వస్తాయా అంటే మనం చెప్పలేము, వస్తాయో రావో తెలీదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్స్ అనుకుందాం. ఓకేనా, యాడ్ చేసే నెంబర్స్ మాత్రం 16. ఎందుకు 3 టైమ్స్ తీసుకున్నారు టీచర్ అని అంటే మోడ్ మీనింగ్ ఏంటి, ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది. కానీ ఇక్కడ 2 టైమ్స్ 15 తీసుకుంది, నేను 16 కూడా 2 టైమ్స్ తీసుకున్నాను అనుకో, 16, 15 రెండు అవుతాయి. కానీ డైరెక్ట్ గా వాడు క్వశ్చన్ లో మోడ్ అనేది ఒక నెంబర్ పెరుగుతుంది అని ఇచ్చాడు. అందుకే నేను ఇక్కడ ఫర్ అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం అని రాశాను. మోడ్ ఈజ్ 16 రావాలి. ఎందుకంటే ఇక్కడ 15 వచ్చింది, 15కి ఇంకా ఒకటి యాడ్ అవ్వాలి. యాడ్ అయితే వచ్చే నెంబర్ 16. అందుకని 16 నేను 3 టైమ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు 3 టైమ్స్ రిపీట్ అవుతుందిగా. ఇప్పుడు రాసుకోండి డేటా ఏంటప్పుడు 5, 28, 15, 10, 15, 8, 24, 16, x. అంతే కదా. ఇప్పుడు వీటిలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏంటి 16. అప్పుడు మోడ్ ఆఫ్ ది డేటా ఏమవుతుంది, మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ 16. మరి ఇది వచ్చేసింది ఓకే. కానీ ఈ నెంబర్స్ ని యాడ్ చేసినా గానీ 16 ఓకే. మోడ్ ఒకటి పెరగమన్నాడు, పెంచాం ఓకే, దాని వరకు నో ప్రాబ్లం. కానీ మీడియను మీను రెండు సేమే ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ 15 వచ్చింది కదా, ఇక్కడ 15 వచ్చింది కాబట్టి ఇప్పుడు వీటికి కూడా ఈ పెరిగిన డేటాకు కూడా 15 రావాలి అంటున్నాడు. మరి 15 ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం న్యూ డేటా మనం ఇక్కడ ఏం రాద్దాం, మీన్ ఆఫ్ ది డేటా, మీన్ ఆఫ్ ది న్యూ డేటా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్. వీటన్నిటిని యాడ్ చేయాలి. అమ్మ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ సిగ్మా xi బై n కదా, సిగ్మా xi బై n ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేస్తే 105 వచ్చింది. ఈ 105 కి ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ ఏమున్నాయి, 16 అంటే 3 16s యాడ్ అయ్యాయి. సో 16 3 సార్ చూద్దాం, 16 into 3, 3 6 are 18, 3 1 3 plus 1 4, 48. 105 కి 48 యాడ్ చేస్తే 153. సో సమ్ ఆఫ్ ది డేటా 153. మళ్ళీ ఇంకొక డేటా ఉంది కదా ఎక్స్ అనేది, ప్లస్ ఎక్స్ బై ఎన్ని, ఇక్కడ వరకు 7 8 9 10 11 11. మనకి మీన్ ఎంత వచ్చింది 15. ఆల్రెడీ 15 ఉందని సంగతి తెలుసు కదా.
15. ఇప్పుడు ఈ 15 ఇక్కడ తీసుకోవస్తే ఏమవుతుంది 15 into 11 is equal 153 plus 8. 15 into 11 165. 165 is equal 153 plus x. But we need only x. 165 minus 153 is equal x. ఇప్పుడు 165 లో నుంచి 153 ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 2 6 plus 5 11. Sorry, 6 minus 1 1 0 12. Then x is equal to 12. అంటే మనం యాడ్ చేయాల్సినటువంటి ఫోర్త్ నెంబర్ ఏంటి 12. యాడ్ చేయాల్సినటువంటి ఫోర్త్ నెంబర్ 12. సో ఇప్పుడు మనం 12 ని యాడ్ చేస్తే డేటా ఎంత వస్తుందో చూద్దాం. మీన్ అదే ఎక్స్ బార్ ఎంత వస్తుందో చూద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ అమ్మా మీకు అర్థమైందా ఇక్కడ వరకు? నేను కనుక్కున్నది ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కున్నా అంటే ఆల్రెడీ 4 నెంబర్స్ యాడ్ చేయాలి కదా. ఈ 4 నెంబర్స్ యాడ్ చేయాల్సిన దాంట్లో 3 నెంబర్స్ ని యాడ్ చేసా. 4th నెంబర్ తెలియదు కదా మనకి. ఆ 4th నెంబర్ ఎంత అనేది నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశా. ఎంత అంట 12 అంట. ఇప్పుడు యాక్చువల్ మీన్ కనుక్కుందాం. ఇప్పుడు ఏమైనా రాసుకోవాలి ఇక్కడ ఆఫ్టర్ యాడింగ్ the 4 numbers after adding the 4 numbers mean is equal sum of the data by number of data is equal to number of data 11 కరెక్ట్ గా అలాగే ఉంటుంది. sum of the data ఒకటి మారుతుంది. 153 ఉంది కదా ఆల్రెడీ. ఈ 153 కి x యాడ్ చేయాలి. x ఎంత 12. సో 153 కి మనం 12 ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 5 6 1 165 వస్తుంది. సో 11 1s are 11 11 1s are 11 11 5s are 5 then 15. సో mean is equal to 15. మనం యాడ్ చేసినా కానీ మీన్ 15 వచ్చింది. మోడ్ 16 వచ్చింది. మనకి ఇంకోటి కావాల్సింది ఏంటి మీడియన్ కూడా మనకి 15 వచ్చింది అనుకో మనం యాడ్ చేసిన నెంబర్లు కరెక్ట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? సో మరి ఇప్పుడు మనకి ఇక్కడ బోర్డు సరిపోలేదు కదా ప్రాబ్లం కి. నేను ఇటు సైడ్ ప్రాబ్లం ని రబ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ వరకు నీట్ గా ఎక్కించుకోండి. అమ్మ నేను బోర్డు సరిపోక మీకు రాశాను. మీరు ఏం చేస్తారంటే వరుసగా రాయండి. మీరు కూడా పేజీని ఇట్లా హాఫ్ చేసి ఇటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్ రాయొద్దు. ఓకేనా? కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. దీని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ఇక్కడ వరకు కంటిన్యూషన్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకా ప్రాబ్లం ఉంది, అయిపోలేదు, కాకపోతే బోర్డు సరిపోలేదని ఈ పక్క నేను రబ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక మనకి మీన్ 15 వచ్చింది. మీడియన్ కావాలి మనకి. మీడియన్ అంటే కొత్త డేటా ఏంటి ఇప్పుడు 5, 28, 15, 10, 15, 8, 24, 16, 12. ఫోర్త్ నెంబర్ కూడా 12 అని మనకి తెలిసిపోయింది కదా. ఓకే, అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ఇన్ ascending order. Arrange in ascending order. Ascending order arrange cheste 5. First number is 5. Next 10. Next 12. Next 15. Next 16. Next 24, 28. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 వచ్చేగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఎక్కడో ఏదో మిస్ చేసాం. ఏంటది? 5 ఓకే, 5 ఓకే, 8 ఓకే. 8 రాయాల. 5, 8, 10. ఇప్పుడు మీడియన్ ఆఫ్ ది డేటా కావాలి కదా, కాబట్టి ఇటువైపు చివరి నెంబరు, ఇటువైపు చివరి నెంబరు, ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబరు, ఇక్కడ నెంబరు. సో దిస్ లాస్ట్లో మనకు మిడిల్లో మిగిలింది ఏంటి 15.
సో మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ మనకి కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 11 కదా, అటువైపు 5 ఇటువైపు 5 తీసేస్తే మిడిల్లో ఉన్నదేంటి మీడియన్ ఆఫ్ ది డేటా. మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా. మనం 3 నెంబర్స్ యాడ్ చేసినా కూడా మీను మీ 2 సేమ్ అయ్యాయి, మోడ్ మాత్రం 1 పెరిగింది. ఇందాకేమైంది మీను మోడు మీడియన్ 3 సేమ్ వచ్చాయి, బట్ 4 నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత మీను మోడు సేమ్ అయ్యాయి, మీను మీడియన్ సేమ్ అయ్యాయి, మోడ్ మాత్రం 1 ఇంక్రీజ్ అయింది. అంటే వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనం సాటిస్ఫై చేసామా లేదా? సాటిస్ఫై చేసాం కదా. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది కదా చిల్డ్రన్. మీరేం చేస్తారంటే 1 by 1 నీట్గా ఎక్కించుకోండి అమ్మా. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అంటే మీకు అర్థమైతే సింపుల్గా చేసేయచ్చు, అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ఒకసారి పాస్ చేసుకొని సెకండ్ టైం కూడా ఒకసారి విని మీరు మళ్ళీ ఓన్గా ట్రై చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్. ఈరోజు నేను మీకు 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు నీట్గా నోట్ చేసుకొని మళ్ళీ మీరు హోంవర్క్లో కూడా ఇవే 2 ప్రాబ్లమ్స్ చేయండి. చేసి క్లారిటీగా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా చేశారా లేదనేది నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.